హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాలామంది కస్తూరబా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న 1000 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టును ఎలా చూసుకోవాలని చెప్పేసి చాలామంది నా వీడియోల కింద కామెంట్ చేయడం జరుగుతుంది. నేను వాళ్ళకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అయితే తీసుకొచ్చినాను. ఈ వీడియోను చివరిదాకా చూసినట్టయితే మీకు కస్తూరబా గాంధీ బాలికల పాఠశాలలో జిల్లాల వైజ్గా మీరు మెరిట్ లిస్టును ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కస్తూరబా గాంధీ బాలికల పాఠశాలలో ఒక 1000 ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. ఈ 1000 ఖాళీలకు సంబంధించిన పరీక్షను కూడా 2023 సంవత్సరంలోనే నిర్వహించింది. ఆ నిర్వహించిన పరీక్ష యొక్క రిజల్ట్స్ను, రిక్రూట్మెంట్ను మొత్తం కంప్లీట్గా ఈ యొక్క నెలలో ప్రభుత్వము టోటల్గా రిక్రూట్మెంట్ను జిల్లా డిఈఓలు అందరూ కంప్లీట్ చేయండి అని చెప్పేసి జిల్లా డిఈఓలకైతే ఆదేశాలు ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ. నరసింహారెడ్డి గారు జిల్లా డిఈఓలు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినాడు. కస్తూరబా గాంధీ బాలికా విద్యాలయంలో ఉన్న 1000 ఖాళీ పోస్టులను ఈ నెలలోనే తక్షణమే మీరు 1:3 ప్రతిపాదికన వెరిఫికేషన్కు పిలిచి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ను మొత్తం ఈ నెలలో కంప్లీట్ చేయండి అని చెప్పేసి జిల్లా డిఈఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు తప్ప అన్ని జిల్లాలు కూడా మీరు ఈ రిక్రూట్మెంట్ను కంప్లీట్ చేసుకోమని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలలో అంతటా కూడా వాళ్ళ వెబ్సైట్లో 1:3 మెరిట్ లిస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసినారు. మీరు చూడాలంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు కామారెడ్డి జిల్లా సంబంధించిన అభ్యర్థులు అయి ఉంటే మీరు కామారెడ్డి జిల్లాలలో మీకు కస్తూరబా గాంధీ బాలికల విద్యాలయ మెరిట్ లిస్టు మీరు చూడాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి కామారెడ్డి డిఈఓ అని కొట్టండి, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు పైననే వస్తుంది. అక్కడ పైన ఏమొస్తుందంటే కస్తూరబా గాంధీ బాలికా పాఠశాల టీచర్స్ యొక్క మెరిట్ లిస్ట్ అని వస్తుంది. దాన్ని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆ వీడియోని ఒకసారి మీరైతే క్లారిటీగా చూసినట్టయితే మీకు ఎట్లా చూసుకోవాలి ఎలా అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం పదండి. ఇట్లా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గూగుల్లోకి వచ్చిన తర్వాత ఈ సెర్చ్లోకి వెళ్ళి డిఓ సిద్దిపేట అని ఇలా సెర్చ్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పేజ్ అన్నమాట, మనకు వెబ్సైట్ పేజు. ఈ వెబ్సైట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత డిఈఓ సిద్దిపేట అని కొట్టిన తర్వాత వీడికి వస్తే ఇక్కడికి మనకు సిద్దిపేట డిఈఓ అని కనిపిస్తుంది. డిఈఓ సిద్దిపేట. వీడికి వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ వచ్చిన తర్వాత దీని యొక్క వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. జిల్లా విద్యాశాఖ సిద్దిపేట అని కనిపిస్తుంది. వీడికి వచ్చిన తర్వాత మిత్రులారా ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకు కేజీబీవీ రిక్రూట్మెంట్ 2024 క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 సిద్దిపేట డిస్టిక్ అని ఉంటుంది. ఇట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి మీరు. దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ లిస్ట్ అని ఉంది. ఈ వెరిఫికేషన్ క్యాండిడేట్ అనే లిస్ట్ ఏదైతే మీకు ఇక్కడ డిస్ప్లే అయిందో దీని మీద మరొక మీ చేతితో క్లిక్ చేయండి. టచ్ స్క్రీన్ కదా, ఇట్లా వచ్చి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. మొత్తం టోటల్గా లిస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ లిస్ట్ మొత్తం ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి నేను లిస్ట్ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు చూసినట్టయితే కేజీబీవీ రిక్రూట్మెంట్ 2024 క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 సిద్దిపేట డిస్టిక్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పోస్టుల సంఖ్య అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ నేము, జెండర్, టీచర్స్ పాయింట్ అండ్ రోస్టర్, క్యాస్ట్ అండ్ వెదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ టు ది అప్లైడ్ డిస్ట్రిక్ట్. అండ్ మళ్ళీ ఇక్కడ మీ ర్యాంకు కూడా ఇక్కడ చూడండి. ర్యాంకు క్యాండిడేట్స్ యొక్క ర్యాంకు, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఇక్కడ చూస్తే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ఒకటి చెప్తాను ఒక ఇన్ఫర్మేషను. ఫస్ట్ నేమ్ వచ్చేసి
శ్రవంతి గారు ఫీమేల్ అండి. ఈ మేడంకి వచ్చేసి ఈ మేడం వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన వారు, లోకల్ వాళ్ళే వీళ్ళు. వీళ్ళ ర్యాంక్ ఒక అమ్మాయిది శ్రవంతి అనే అమ్మాయిది మేడం వచ్చేసేమో 27వ ర్యాంకు, ఇంకొకటి భారతి అనే మేడం వచ్చేసి 34 ర్యాంకు. వీళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చినారు. ఇట్లా టోటల్గా వీళ్ళు వీళ్ళ వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళ డిజిగ్నేషన్ ఏంటంటే స్పెషల్ ఆఫీసర్స్ అంట వీళ్ళు. ఈ ఈ ఆరుగురు ఇక్కడ అన్న ఆరుగురు ఫస్ట్ కాలంలో ఉన్న ఈ ఆరుగురు వీళ్ళు స్పెషల్ ఆఫీసర్స్. ఎవరు? ఈ శ్రవంతి, భారతి, స్వప్న, వీళ్ళైతే స్పెషల్ ఆఫీసర్స్. అండ్ సబ్జెక్ట్ వాళ్ళది కూడా ఉన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే సిఆర్టీ తెలుగు, ఈ తెలుగు దాంట్లో చూసినట్టయితే ఫస్ట్ నేమ్ వేసేసి ఎండి రజియా బేగం అండ్ బీసీఈ మేడము. మేడంకు ఇలా ఉందన్నమాట. ఇట్లా మేడం బీసీఈ ఇట్లా ఇచ్చినారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ తెలుగులో చూసినట్టయితే మాధవి అంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఉమారాణి, రేణుక. ఇట్లున్నాయి. ఇట్లా వీళ్ళ సబ్జెక్టు వైజ్గా ఉన్నాయి. అండ్ తెలుగు తర్వాత హిందీ కూడా ఉన్నది. హిందీ తర్వాత వచ్చేసి ఇంగ్లీషు సిఆర్టీ అండ్ మ్యాథమెటిక్స్ సిఆర్టీ అండ్ ఫిజికల్ సైన్స్ సిఆర్టీ. ఇట్లా మొత్తం టోటల్ డాటా మొత్తం ఉందండి. చివరి వరకు చూసినట్టయితే లాస్ట్ వచ్చేసి మనకు పీజీసీఆర్టీ నర్సింగ్ వరకు కూడా ఉన్నది, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు. ఇక్కడ పీజీసీఆర్టీ జువాలజీ అండ్ పీజీసీఆర్టీ కామర్స్ పోస్టు, ఇట్లా మొత్తం టోటల్ పోస్టులో వాళ్ళ వేకెన్సీస్ అన్నీ కూడా సిద్దిపేట జిల్లా వాళ్ళే. ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పాను కదా. మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఆ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీది ఉదాహరణకు వరంగల్ డిస్టిక్ అయితే డియుఓ వరంగల్ అని టైప్ చేసి డియుఓ వరంగల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు పైననే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. న్యూ అప్డేట్స్లో మీకు కేజీబీవీ స్కూల్ యొక్క మెరిట్ లిస్టులు అన్నీ కూడా ఆల్ జిల్లాలు 33 జిల్లాలలో 2 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలు అన్నీ కనిపిస్తాయి. ఇట్లా డౌన్లోడ్ చేసుకొని మీ నేము ఈ యొక్క 1:3 పికప్ లిస్ట్లో ఉందా లేదా మీకు అనేది తెలిసిపోతుంది. ఇక టోటల్గా అందరిది ఉండదు, ఓన్లీ సెలెక్ట్ అయిన వాళ్ళ డాటానే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎగ్జామ్ రాసిన వాళ్ళ డాటా మొత్తం ఉండదని, సెలెక్ట్ అయిన వాళ్ళ డాటానే ఉంటుంది. 1:3 పికప్ లిస్ట్లో మీరు సెలెక్ట్ అయి ఉన్నారంటున్నారు కదా, మీకు వాళ్ళది మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళది ఉండదు. ఎవరెవరైతే మీరు ఉద్యోగ అవకాశం ఉంది, మేము ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని నాకైతే ఎవరైతే కామెంట్స్ పెట్టినారో ఒకసారి అయితే మీ జిల్లాల డిఓ వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని చూసుకోండి, మీకు అవకాశం ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.